అలా అంటే డిపెండ్స్. మనము ఇక్కడ మేజర్ వాస్కులర్ సర్జరీ కూడా చేస్తాము. వి డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఓపెన్ ది అయోటిక్ సర్జరీ నుంచి ఎండోవాస్కులర్ అంటే చిన్న పిన్ హోల్స్ తో మనము చేస్తాం ట్రీట్మెంట్స్. అసలు కోయటం కుట్లు లేకుండా అవి కూడా ఉన్నాయండి. అన్ని మనం పిన్ హోల్స్ తో చేయలేము. ఇప్పుడు వాస్కులర్ సర్జన్స్ ఉన్నారు మన టీంలో. వాస్కులర్ సర్జన్స్ కొన్నిసార్లు బ్లడ్ వెజల్స్ ద్వారా పోయి చేయలేనప్పుడు ఓపెన్ సర్జరీతో చేస్తారు. సో ఇట్స్ ఎ కాంబినేషన్. ఏ పేషెంట్కి ఐడియల్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ హైదరాబాద్లోనే ఫస్ట్ హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ అనేది ఉంది. సో హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ అంటే ఒక క్యాత్ ల్యాబ్, మనం ఇమేజింగ్ అడ్వాన్స్డ్ ఇమేజ్ డివైజెస్ ఒక ఆపరేటింగ్ రూమ్ లో ఉండే ఒక కాన్సెప్టే హైబ్రిడ్ ఆపరేటింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ డిఫరెంట్. ఆ మెషిన్ లో కూడా ఏఐ ఉంటుంది, బట్ ద కాన్సెప్ట్ ఇస్ ఒక క్యాత్ ల్యాబ్ జనరల్ గా సపరేట్ ఉంటుంది, ఆపరేటింగ్ రూమ్ సపరేట్ ఉంటుంది. ఈ రెండు కలిసి పెట్టినప్పుడు ఎండోవాస్కులర్ అంటే ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్స్ ప్లస్ ఓపెన్ సర్జరీ కలిసి చేయొచ్చు. ఓకే. సో అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఆ ఎందుకంటే వాస్కులర్ సర్జరీకి అది వెరీ కోర్ రిక్వైర్మెంట్. గుడ్ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్స్కి హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ రోజు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ లో చూస్తే. సో అక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వకుండా ఇండియాస్ ఫస్ట్ జీ ఆలియా 740 ఫస్ట్ మిషన్ హైదరాబాద్ లో ఉంది. జీ ఆలియా ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ ఇన్ ద వరల్డ్ అది. ఓకే. సో దాన్ని మనం ఫస్ట్ జీతో టైప్ అయ్యి ఇక్కడ తీసుకొని వచ్చున్నాము. అమ్మ సపోర్ట్ ఎలా ఉంది హాస్పిటల్ కట్టేటప్పుడు? అమ్మకు కూడా మంచి టేస్ట్ ఉంది కదా. వాళ్ళ సపోర్ట్తోనే కదా అంత మంచి ఆర్కిటెక్ట్స్ కానీ అంత మంచి ఐ మీన్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేయగలిగింది. వాళ్ళ సపోర్ట్, వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకపోతే మనము ఐ మీన్ ఐ కాంట్ పర్సనల్ లెవెల్ నేను ఇంతలో చేయలేను. ఓకే ఓకే. నిజంగా అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలా ఊడిపడ్డారు సార్ మీలో. ఎలా ఉంటుంది అమ్మకి మీకు బాండింగ్ అసలుకి? మేము ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అండి. ఆల్వేస్ బీన్ వెరీ లైక్ గుడ్ ఫ్రెండ్స్. Absolutely, okay. Good friends and ee rojiki I mean we always talk and we always keep meeting. Prati decision important decisions మేము కలిసి తీసుకుంటాం. ఓకే. వస్తుంటారు అప్పుడప్పుడు అమ్మ హాస్పిటల్కి? హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా వస్తారు. కొడుకు పుట్టినప్పుడు కాదు, కొడుకు ప్రయోజకుడైనప్పుడు తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలి అన్నప్పుడు అమ్మ ఇష్టమా డాక్టర్ని చేయటం, లేకపోతే మీ డ్రీమ్? మా ఫ్యామిలీ కొంచెం నా ఫ్యామిలీ, దాని తర్వాత ఇట్ బికేమ్ మై డ్రీమ్ అట్ సమ్ పాయింట్. ఓకే. సో అందుకని డాక్టర్ అయిపోయారు. మా ఫ్యామిలీ ఎక్కువ ప్రెషర్ పెట్టింది, బట్ మేబీ ఇట్స్ రైట్ డెసిషన్. ఆ టైంలో ఐ వాజ్ యంగ్, నేను మరీ యంగ్ ఉన్నాను. సో హ్యాడ్ అదర్ థాట్స్, బట్ ఆఫ్టర్ బికమింగ్ అ డాక్టర్, ఒక రేడియాలజిస్ట్ అయ్యి ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రైనింగ్ అయిన తర్వాత మనం చేయగలిగిన మంచి చూసి, అండ్ నౌ ఐ ఫీల్ లైక్ ఇట్ వాస్ అ గ్రేట్ డెసిషన్ అట్ దట్ టైమ్ that I became a doctor. And I ఈ రోజుకి నేను చాలా మంది ఎందుకు చేస్తున్నావు, వాట్ ఎవర్ ఫ్యామిలీ అది ఇది అని అంటారు, బట్ దిస్ ఇస్ మై కోర్. అండ్ వాళ్ళకి నేను ఇది చేస్తేనే, అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు చేయాల్సిన అవసరం లేదు కదా, బయట వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు కదా అని అంటారు. బికాస్ యూనో హెల్త్ కేర్ ఇస్ హెల్త్ కేర్. ఇట్స్ నాట్ అదేమి అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ యూ వెరీ వెరీ ఏదో రిచ్ అయిపోతామో ఏదో సక్సెస్ఫుల్ అవుతామని ఉండదు. హెల్త్ కేర్ ఇస్ ఎందుకంటే యాజ్ అ సర్వీస్ చేసినప్పుడు దాంట్లో అది సర్వీస్ కానీ చూడాలి. సో బట్ మై ఆన్సర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ఫీల్డ్ లో, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇప్పుడు మీరు రిచ్ అయిపోవడానికి హాస్పిటల్ పెట్టారన్నారు, కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరు నమ్మరు. సర్వీస్ చేయడానికి ఆయన పెట్టుంటారు పాపం అనుకుంటారు. ఎందుకంటే మీరు ఏమనుకుందంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు రాజకీయాల్లోకి రాకముందు మనకి 1,000 కోట్లు 100 కోట్లు ఎంతో సంపాదించిన దాంట్లో వచ్చే రూపాయలో ₹10 ప్రజాసేవకు పెట్టడం మీ ఫ్యామిలీకి ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం రూపాయి పెడుతున్నాం, కానీ మన మీద ఎక్కువ బురద చల్లే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మాటలు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఒక అమ్మలాగా భావించారు ఆమె ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయక ముందు కూడా. ఎందుకంటే ఎప్పుడు ఆమె సర్వీస్ మోటో టీటీడీలో ఉన్నారు. చాలా ఇంకా ఆమెకున్న పేరు అంతా ఇంత కదలండి, చాలా మంచి పేరు ఉంది చెప్పాలంటే. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత పాపం ఆమె మీదకి ప్రతి ఒక్కళ్ళు ఇష్టానికి మాట్లాడటం స్టార్ట్ చేశారు. అవన్నీ విన్నప్పుడు బాధ అనిపిస్తుందా? మాకైతే బాధ అనిపిస్తుంది కొంచెం. ఆమెకు అవసరమా ఇది? అట్లేం లేదండి. ఈ పబ్లిక్ సర్వీస్ అనేది మంచి వాళ్ళు, మంచి చేయాలనుకున్న వాళ్ళు లేకపోతే దెన్ వీఆర్ లెటింగ్ ద వే ఫర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ వాల్యూస్ టు కమ్ అప్, రైట్? సో మంచి చేయాలనుకున్న వాళ్ళు కష్టమైన నష్టమైన ముందరుండి నిలబడి పోరాడి చేయాలి.
ఆబ్వియస్లీ వాల్యూస్ ఎథిక్స్ లేని వాళ్ళు అంత మాత్రం అంత దిగజారకుండా ఉండరు. సో వాళ్ళు దట్ ఈస్ దేర్ నేచర్. మన వాళ్ళు మన నేచర్ ఇస్ టు డూ Yes. దిస్ ఫర్ ద పీపుల్. అది టు డూ ఇట్, టు ఫైట్ ఫర్ ద రైట్ గవర్నమెంట్ టు బీ ఇన్ ప్లేస్ అండ్ టు డూ ఇట్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద పీపుల్. ఓకే, అమ్మకు ఫుల్ సపోర్ట్ చేస్తారు రాజకీయాలలో. Absolutely. ఇంకా వెళ్ళండి అమ్మా, ఇంకా ఇంకా ఫైట్ చేయండి. మై అబ్సల్యూట్ బ్యాకింగ్ ఆమెకైతే. అంతేనా? మంచి చేయాలి మనము యాజ్ పీపుల్. మనకి దేవుడు ఎంత ఇచ్చినప్పుడు ఆ, దాన్ని మనము జస్టిస్ చేయడానికి 10 మందికి మనం హెల్ప్ చేయాలి. దాంట్లో దెర్ ఇస్ నో బెటర్ వే టు డూ ఇట్ దాన్ ఇన్ పాలిటిక్స్.